హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫండ్ అనలిస్ట్. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ని కవర్ చేద్దామండి. అదేంటంటే బేసిక్ ఫండమెంటల్ అనాలిసిస్ ఆఫ్ ఏ బిజినెస్ బై యూజింగ్ ఏ సింపుల్ టీ బిజినెస్ మోడల్. గెట్ రెడీ, లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ ఏ ఫండో స్టైల్. మన ఫండమెంటల్ అనాలిసిస్ బిజినెస్ని ఒక టీ బిజినెస్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. మనం టీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే టీ బిజినెస్ స్టార్ట్ చేయడం మనకి ఏం ఐటమ్స్ కావాల్సి ఉంటుందండి. మనకి గ్యాస్ స్టవ్ కావాలి, సిలిండర్స్ కావాలి, కెటిల్ కావాలి, గ్లాసెస్ కావాల్సి ఉంటుంది, టీ పౌడర్, మిల్క్, షుగర్ అండ్ జింజర్. దీస్ ఆర్ బేసిక్ ఐటమ్స్ టు స్టార్ట్ ది టీ బిజినెస్. ఓకే, సపోజ్ మనకి ఈ పర్టికులర్ గ్యాస్ స్టవ్కి ఎంత కాస్ట్ అవుద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఎగ్జాంపుల్గా ఒక 3000 కాస్ట్ అవుద్ది అనుకోండి. అట్లాగే సిలిండర్కి ఒక 2000 అనుకుందాం. అండ్ ఈ గ్లాసెస్కి అండ్ కెటిల్కి కలిపి ఒక 1000 రూపీస్ అనుకోండి. టోటల్ ఎంత కాస్ట్ అవుతుందండి? 6000 రూపీస్ అవుతుంది మనకి. అట్లాగే ఈ టీ పౌడర్కి ఎంత కాస్ట్ అవుతుందండి? ఒక 500 అనుకోండి. ఈ పాలు అండ్ మిల్క్ అండ్ షుగర్కి ఒక 500 అనుకోండి. ఇది ఒక 500. ఈ జింజర్కి ఒక 100 అనుకోండి. టోటల్ 1100. అంటే ఈ 6000 ప్లస్ 1100 7100. 7100 ఉంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఈ 7100 మనకి ఎలా వస్తుంది? మనకి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు బై వే ఆఫ్ అంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బిజినెస్కి స్టార్ట్ చేయడానికి తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఈ బిజినెస్కి 7100 తీసుకురావడాన్ని మనం ఏమంటామంటే దాన్ని క్యాపిటల్ అంటాం. ఓకే, క్యాపిటల్ ఆర్ ఈక్విటీ. ఓకే, క్యాపిటల్ ఆర్ ఈక్విటీ అంటే 7000 మీకు 100 తీసుకొస్తే మనం 7100 వర్త్ ఆఫ్ గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నాం. దీంట్లో మనం చూస్తే కనుక దీంట్లో చూడండి, ఇది ఈ కెటిల్ ఉంది, గ్లాసెస్ ఉన్నాయి, గ్యాస్ స్టవ్ ఉంది, సిలిండర్ ఉంది. ఇవి వన్ టైం యూజ్ అవుతాయండి, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చా అంటే డిఫరెంట్ టైమ్స్ మనం అలా ఇనే ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ అలా యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, దీన్ని ఇట్లా యూజ్ చేసే ఐటమ్స్ మనం ఏమంటారంటే బేసిక్గా ఫిక్స్డ్ అసెట్స్ అంటారండి. ఇట్లనే ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. చూడండి, ఇది మనకి టీ పౌడర్ ఉంది, మిల్క్ ఉంది, షుగర్ ఉంది అండ్ జింజర్ ఉంది. ఈ ఐటమ్స్ మనం రిపీటెడ్గా యూజ్ చేస్తామా లేకపోతే వన్ టైం యూజ్ చేస్తే అయిపోతాయండి? వన్ టైం యూజ్ చేస్తే అయిపోతాయి. అంటే సింగిల్ యూజ్తో మనకి ఈ ఐటమ్స్ అని అయిపోతాయి. ఈ ఐటమ్స్ అన్నిటిని కలిపి మనం ఏమంటామంటే అండి కరెంట్ అసెట్స్ అంటాం. వీటిని కరెంట్ అసెట్స్ అంటారండి. కరెంట్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. దీన్ని ఇప్పుడు చూసుకుంటే ఈ టోటల్ ఐటమ్స్ మనం దీన్ని చూసుకుంటే కనుక టోటల్గా దీన్ని ఎలా చూపిస్తామంటే మనం ఫైనాన్షియల్ టర్మ్స్లో దీన్ని బ్యాలెన్స్ షీట్ అంటారండి. దీన్ని ఓకే, బ్యాలెన్స్ షీట్ అంటాం. బ్యాలెన్స్ షీట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఐటమ్స్ని ఎట్లా చూపిస్తామంటే లయబిలిటీస్ కింద చూపిస్తాం. అండ్ రైట్ సైడ్ ఉన్న ఐటమ్స్ని అసెట్స్ కింద చూపిస్తాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, క్యాపిటల్ లయబిలిటీ ఎందుకు అయింది అంటే యాక్చువల్గా మనకి తెలుగులో ఒక సామెత ఉందండి, తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెటే. అట్లాగే బిజినెస్ కూడా బిజినెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఓనర్ ఈజ్ డిఫరెంట్. ఇద్దరిని మనం సెపరేట్ చేసి చూడాలి. అందువల్ల ఎవరైతే ఓనర్ మనకి బిజినెస్లో తీసుకొచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది బిజినెస్కి లయబిలిటీ అండి. అంటే ఓనర్ ఈజ్ డిఫరెంట్, ఓనర్ ఈజ్ డిఫరెంట్ పర్సన్ అండ్ బిజినెస్ అనేది డిఫరెంట్ పర్సన్. ఓకే, ఓనర్ ఈజ్ డిఫరెంట్ అండ్ బిజినెస్ అనేది డిఫరెంట్ పర్సన్. ఓనర్ని యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్ కాబట్టి యాక్చువల్లీ అకౌంటింగ్ టర్మ్లో న్యాచురల్ పర్సన్ అంటారండి అని. అదే బిజినెస్ ఇట్స్ లైక్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్, మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్ పర్సన్ అంటారు యాక్చువల్గా మన బిజినెస్ టర్మ్స్లో. అందువల్లే ఓనర్ ఈజ్ డిఫరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి బిజినెస్ అనేది డిఫరెంట్. రెండు డిఫరెంట్గా చూసుకోవాలి. మనకి బ్యాలెన్స్ షీట్ అంటే చూసుకోండి, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. యాక్చువల్లీ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు స్టార్ట్ ఆఫ్ ది ఇయర్లో చేయరు. దీన్ని ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్లోనే మనం ప్రిపేర్ చేస్తాం. కానీ బ్యాలెన్స్ షీట్ ఆల్వేస్ మనకి టాలీ అవ్వాలి.
చూసుకోండి. 7,100 టాలీ అయింది. 7,100 కూడా మనకి రెండు సైడ్లు కూడా టాలీ అవ్వాలి. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ ఐటమ్స్ వచ్చాయండి మనకి బిజినెస్కి. అంటే రిక్వైర్డ్ ఐటమ్స్ ఇప్పుడు మనం టీ స్టాల్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం టీ మేకింగ్ చేసాం. టీ మేకింగ్ చేసి టీ రెడీ చేసామండి. మనకు చూసుకుంటే టీ రెడీ చేసాం కదా. ఈ టీ రెడీ చేసినప్పుడు దీన్ని ఇప్పుడు టీ రెడీ చేస్తాం కాబట్టి టీని సేల్ చేస్తున్నామండి. ఓకే, టీని ఎంత సేల్ చేస్తున్నారు మీరు? ఇనే డేలో ఇనే పర్టికులర్ పీరియడ్లో ఒక 300 టీస్ సేల్ చేశారనుకోండి. అట్ ది రేట్ 110 రూపీస్ అనుకోండి దాన్ని. అంటే 3,000 వర్త్ ఆఫ్ సేల్ మనకు అవుతుంది. ఓకే, 3,000 వర్త్ మనకు సేల్ అవుతుందండి. దీంట్లో మనకి ఎక్స్పెన్సెస్ ఏం పెట్టాం చెప్పండి. బేసిక్ లేమన్ లాంగ్వేజ్లో మనకి ఇనిషియల్ ఎక్స్పెన్స్ ఎంత అయిందండి ఇక్కడ? ఈ ఐటమ్స్ కానీ వాటికి 4 ఐటమ్స్కి మనకి ఎంత అయిందండి? టీ పౌడర్కి, మిల్క్కి, షుగర్ దీనికి 1,100 అయింది. ఓకే, టీ పౌడర్, మిల్క్, షుగర్, జింజర్ మొత్తం అంతా 1,100 అయింది. అంటే 1,100 తీస్తే ఎంత వస్తుందండి మనకి ఇక్కడ? 1,900 వస్తుంది. ఓకే, దీన్నే మనం యాక్చువల్గా ప్రాఫిట్ కింద చూపించుకోవాలి కదా. దీన్నే ప్రాఫిట్ అంటాం. యాక్చువల్గా దీన్ని కొంచెం టెక్నికల్గా ఎలా అంటారంటే దీంట్లో బిజినెస్ మనకి ఈ ఫైనాన్షియల్ టర్మ్స్లో గ్రాస్ ప్రాఫిట్ అంటారండి దీన్ని. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం టీ స్టాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి మనం ఏదైనా షాప్ని రెంట్కి తీసుకుంటే రెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఎవరైనా హెల్పర్ని తీసుకుంటే శాలరీస్ పే చేయాలి. అండ్ ఈ షాప్ రెంట్ తీసుకున్నా కూడా పవర్ బిల్ పే చేయాలి. ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, ఎనీ అదర్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్. ఓకే, దీన్ని ఒక 300 అనుకోండి. 300 అనుకుంటే దీనికి మీకు ఎంత వస్తుంది చూడండి, 1,600 వస్తుంది. అంటే ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ మీకు వచ్చే ఇది కూడా ప్రాఫిటే మనకంటే ప్రాఫిటే. దీన్ని ఎలా చూపిస్తామంటే మనం నెట్ ప్రాఫిట్ అంటారండి బిజినెస్ టర్మ్స్లో. ఈ ఫైనాన్షియల్ టర్మ్స్లో దీన్ని నెట్ ప్రాఫిట్ అంటే ఈ టోటల్ ఈ హోల్ ప్రాసెస్ని మనం ఎలా చూపిస్తామంటే అండి ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటామండి దాన్ని. ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటాం దీన్ని. ఓకే, అర్థం కదండి. దీన్ని మనం బ్యాలెన్స్ షీట్ చూసాం. అట్లాగే సింపుల్గా లేమన్ లాంగ్వేజ్లో మనం టీ బిజినెస్ మోడల్లో ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసామండి. దీన్ని ఇప్పుడు కొంచెం మాడిఫై చేద్దాం. కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ యాడ్ చేసి మనం మళ్ళీ ఒకసారి ఇదే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మళ్ళీ ఒకసారి ప్రిపేర్ చేద్దాం. అదే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ కూడా. ఇప్పుడు ఈ టీ స్టాల్ బిజినెస్లో యాక్చువల్గా మనం ఎనీ బిజినెస్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ప్రిపేర్ చేస్తాం. క్యాష్ ఫ్లో ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. బ్యాలెన్స్ షీట్ ఈ ఫైనాన్షియల్ టర్మ్స్లో క్యాష్ ఫ్లోని మనం చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫర్దర్గా వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ రిక్వైర్డ్ టు స్టార్ట్ టీ బిజినెస్ రిక్వైర్డ్ ఐటమ్స్ మనం ఆల్రెడీ ముందే చెప్పుకుంది. దీన్ని ఒకసారి మనం టేబులర్ మనం ఆల్రెడీ చెప్పుకుందండి. దీన్ని టేబులర్ ఫామ్లో వేసుకున్నాం. దాన్ని చూడండి ఒకసారి. టీ పౌడర్ మనకి ఇందాక కూడా 500 కావాలనుకున్నాం, ఇప్పుడు కూడా 500 ఉంది. షుగర్ 500, మొత్తం 1,100 ఉంది. గ్యాస్ స్టవ్ 3,000, ఇది కూడా మనకి ఏం చేంజ్ అవ్వలేదు, ఇది కూడా ఏం చేంజ్ అవ్వలేదు. రెంట్, పవర్ బిల్లు, శాలరీస్, సెల్లింగ్ అండ్ బిజినెస్ మనం 300 తీసుకున్నాం ఇందాక, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 300 తీసుకో. ఇక్కడ ఎక్స్ట్రా ఐటమ్ ఒకటి వచ్చింది చూడండి, డిప్రిషియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% 600. డిప్రిషియేషన్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంటే యాక్చువల్గా ఏదైతే ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయో ఫిక్స్డ్ అసెట్స్ మీద మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డిప్రిషియేషన్ మనకి అలౌడ్ అండి. ఇట్స్ అన్ ఎక్స్పెన్స్. ఇక్కడ 600 ఎలా వచ్చింది? 600 10% అంటే మనకి ఇక్కడ ఐటమ్స్ చూడండి. గ్యాస్ స్టవ్ ఎంత? 3,000, సిలిండర్ 2,000, ఇది ఒక 1,000, మొత్తం 6,000. అంటే 6,000 ఇంటూ 10/100 వేస్తే మనకి 600 వచ్చింది. ఆ 6,000 అదండి. దీన్ని డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ కింద ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఎక్స్పెన్స్ కింద చూపిస్తాం మనం అది. ఓకే, అది కూడా మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకొక ఐటమ్స్ ఏముంది చూడండి. ఇక్కడ మనం ఇందాక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమనుకున్నామండి?
7,100 కావాలి టు స్టార్ట్ ది బిజినెస్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు కూడా 7,100 కావాలి మనకి కూడా. అంటే దీంట్లో మనకి క్యాష్ ద్వారా ఎంత వస్తుంది? క్యాష్ 5,900. దాన్నే మనం క్యాపిటల్ అంటే ఓనర్ తీసుకొస్తున్నాడు దీన్ని. ఓకే, ఈ బ్యాంక్ లోన్ కింద ఒక 1,000 రూపీస్ తీసుకొస్తున్నాం. దీన్ని ఒక టర్మ్ లోన్ అనుకోండి, లేకపోతే బ్యాంక్ లోన్ అనుకోండి, సీసీ అనుకోండి. అండ్ ఇంకొక 200 ఉంది. 200 బై వే ఆఫ్ క్రెడిటార్స్. క్రెడిటార్స్ అంటే ఏం లేదు, యాక్చువల్గా మనం ఏదైతే ఈ జనరల్ స్టోర్ కానీ ఈ స్టోర్కి వెళ్ళి మనం ఏదైనా కొన్ని ఐటమ్స్ని క్రెడిట్ పర్చేజ్ చేస్తే కనుక మనం 1,100 వర్త్ ఆఫ్ గూడ్స్ని పర్చేజ్ చేయాలండి. ఇప్పుడు సపోజ్ 1,100 వర్త్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ చేయాల్సి ఉంది, కాకపోతే మన దగ్గర 900 ఉంది. అంటే 200 మనం క్రెడిట్ తెచ్చుకున్నాం. 200 క్రెడిట్ తెచ్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్లో మనం రీపే చేస్తాం. దాన్ని క్రెడిటార్స్ అంటారు. అంటే మనం ఎప్పుడైతే బిజినెస్లో క్రెడిట్కి బై చేస్తామో ఆ ఐటమ్స్ని మనం దాన్ని క్రెడిటార్స్ కింద చూపిస్తామండి. దీన్ని మొత్తం ఎంత ఉంది ఇక్కడ? 7,100 వచ్చింది బిజినెస్ స్టార్ట్ చేయడానికి. బై వే ఆఫ్ క్యాపిటల్ ఎంత? 5,900, బ్యాంక్ లోన్ 1,000 రూపీస్ అండ్ క్రెడిటార్స్ రూపంలో మనకి ఎంత వచ్చింది? 200 రూపీస్. అండ్ వన్ మోర్ ఐటమ్ ఇక్కడ మనకి యూజ్ అని ఒకటి ఉంది చూడండి. ఇక్కడ టీ పౌడర్ ఇనీషియల్గా మనం ఎంత కొన్నాం? 500 కొన్నాం. ఎంత యూజ్ చేస్తాం ఇన్ ఏ పర్టికులర్ ఇయర్లో? 400 యూజ్ చేస్తాం. అంటే ఇంకెంత మిగిలిపోయింది? 100 రూపీస్ మిగిలిపోయింది. ఈ 100 మనం ఎలా చూపిస్తాం అంటే ఫైనాన్షియల్ టర్మ్స్లో క్లోజింగ్ స్టాక్ కింద చూపిస్తాం. ఓకే, క్లోజింగ్ స్టాక్ కింద చూపిస్తాం. ఇందాక సేమ్ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏం యాడ్ అయ్యాను చూడండి. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, డిప్రిసియేషన్ ఎక్స్ట్రా వచ్చింది, బ్యాంక్ లోన్ అండ్ క్రెడిటార్స్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే 1, 2, 3, 4 ఐటమ్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం దీంట్లో. ముందు దానికి దీనికి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఐటమ్స్ వచ్చాయి కదా, అక్కడ బిజినెస్ కూడా ఒకసారి చూద్దామండి. దీంట్లో మనం సేల్ ఎంత చేద్దాం అనుకుంటున్నాం? యాక్చువల్లీ ఇక్కడ 300 సేల్ చేస్తే 10 రూపీస్ చొప్పున మనకు సేల్ ఎంత అవుతుంది? 3,000 అవుతుంది. ఓకే, 3,000 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇందాక ఎగ్జాంపుల్లో సేల్ చేసినప్పుడు నెక్స్ట్ డైరెక్ట్గా టీ పౌడరు, మిల్క్, షుగర్ తీసుకుని లెస్ చేస్తాం. ఇక్కడ కూడా అదే చేస్తాం, కాకపోతే కొంచెం టెక్నికల్ టర్మ్ ఒకటి యూజ్ చేద్దాం. ఇక్కడ కాగ్స్ లెస్ కాగ్స్ అన్నాం దీన్ని. కాగ్స్ అంటే ఏంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే దానికి ఫార్ములా ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. మనం ఈ సంవత్సరం బిజినెస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకు ఓపెనింగ్ స్టాక్ ఏమి ఉండదండి, 0 వేసుకోండి. పర్చేస్ ఎంత పర్చేజ్ చేసాం? ఈ పర్చేజ్ ఏ ఐటమ్స్ తీసుకుంటున్నాం? బిజినెస్ ఏ అయితే ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం, మన ప్రోడక్ట్ ఏంటండి? టీ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం కాబట్టి మనం టీ ప్రోడక్ట్ తయారు చేయడం మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి? జింజర్, షుగర్ అండ్ మిల్క్ అండ్ పౌడర్, టీ పౌడర్. అంటే 1,100 వర్త్ ఆఫ్ గూడ్స్ని మనం పర్చేజ్ చేస్తాం. అదే మనం పర్చేస్ కింద తీసుకోవాలి 1,100. క్లోజింగ్ స్టాక్ ఏమైనా ఉందా మనకి? క్లోజింగ్ స్టాక్ కూడా ఉంది మనకి. ఇందాక ఎగ్జాంపుల్లో చూస్తున్నాం కదా, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఎంత రాసుకున్నాం? ఇక్కడ 100 రూపీస్ లెస్ 100 రూపీస్ క్లోజింగ్ స్టాక్ రాసుకోండి. ఓకే, అంటే మొత్తం ఎంత అయింది? ఇక్కడ 1,000 రూపీస్ అయింది. ఓకే, ఇప్పుడు తీసేస్తే ఏముంది దీంట్లో? 2,000 వచ్చింది. దాన్ని ఏమంటాం మనం ఫైనాన్షియల్ టర్మ్స్లో? గ్రాస్ ప్రాఫిట్ అంటాం. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో కూడా మనం ఎలా చూపించాం? దాన్ని గ్రాస్ ప్రాఫిట్ కింద చూపించాం. ఇప్పుడు కూడా గ్రాస్ ప్రాఫిట్ కింద చూపిస్తున్నాం. ఓకే, 2,000 వచ్చింది. దాని తర్వాత మనకి పవర్, రెంట్, సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ మనకి ఎంత ఉంది? ఇక్కడ 300 ఉంది. 300 మనం ఇక్కడ ఎక్స్పెన్స్ రాసుకుంటున్నాం. దాన్ని లెస్ చేస్తున్నాం, 1,700 వస్తుంది. దీని 1,700 ఇందాక ఎగ్జాంపుల్లో మనకి ఏమనుకున్నాం? దాన్ని నెట్ ప్రాఫిట్ డైరెక్ట్గా రాసుకున్నామండి, నెట్ ప్రాఫిట్ కింద. కానీ ఇక్కడ కొంచెం మారుద్దామని దాన్ని ఎలా చేంజ్ చేసామంటే ఎబిట్టా అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ అండ్ డిప్రిసియేషన్, అమోర్టైజేషన్. దీన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా అంటారండి. దీన్నే ఆపరేటింగ్ ప్రాఫిట్ అని కూడా మనం అంటాం. దీంట్లోంచి మనకి ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమన్నా చూడండి. దీంట్లోంచి మనకి ఎక్స్ట్రా ఐటమ్స్ అంటే ఏంటి? ఇక్కడ డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ ఎంత ఎక్స్పెన్స్ మనకి? 600. ఓకే, 600 తీసేస్తున్నాం. దీంట్లోంచి తీసేస్తే ఎంత వచ్చింది మనకి? 1,100 వచ్చింది. దాన్ని తీసిన దాన్ని ఏమంటామంటే ఎబిట్ ఆర్ పీబీఐటీ అంటారు. ఎబిట్ ఆర్ పీబీఐటీ. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్లోంచి డిప్రిసియేషన్ తీస్తాం. అప్పుడు ఇంకేముంది? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ ఆర్ ప్రాఫిట్ బిఫోర్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ ఆర్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్. బోత్ ఆర్ సేమ్. ఓకే,
1100 వచ్చింది. మనకి ఇంట్రెస్ట్ ఒక కాలం యాడ్ అయింది. ఇక్కడ మనం బ్యాంక్ లోన్ తెచ్చాం కదండి. ఓకే, బ్యాంక్ లోన్ తెస్తే ఫ్రీగా ఏమవరు కదా, దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి ఎంతో కొంత. ఇంట్రెస్ట్ మనం 1000 రూపీస్ తెచ్చామండి. 10% ఇంట్రెస్ట్ అంటే ఎంత వస్తుంది మనకి? 100 రూపీస్ వస్తుంది. ఓకే, ఆ ఇంట్రెస్ట్ కూడా తీసేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 1000 వస్తుంది. గాట్ ఇట్. నెక్స్ట్ మనకి వచ్చే ఐటమ్ ఏంటండి? ఈబీఐటీ, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఆర్ పీబీఐటీ. ఇక్కడ ఏం లేదు, ఇంట్రెస్ట్ తీస్తాం, ఆ అమౌంట్ వచ్చిందన్నమాట. ట్యాక్స్, వచ్చిన ట్యాక్స్లో ఒక 10% ట్యాక్స్ అనుకోండి, అంటే 1000 రూపీస్ దాని మీద ఒక 10% ట్యాక్స్ పే చేస్తున్నాం అంటే 100 రూపీస్ పే చేస్తున్నాం. దానికి ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ టోటల్గా ఎంత వస్తుంది? 900 వస్తుంది. అంటే దీన్ని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటారు. ఇది ఫైనల్గా వచ్చే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 900 వచ్చింది. ఈ 900 ఎవరికి వెళ్తుందండి? ఇది ఈ బిజినెస్కి వచ్చే ప్రాఫిట్స్ అన్నీ ఎవరికి వెళ్తాయి? బిజినెస్ ఓనర్కి వెళ్తాయి కదా. ఈ బిజినెస్ ఈ 900 అనేది ఓనర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని ఎలా చూపిస్తాము నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం మీకు, దాన్ని ఎలా నోట్ డౌన్ చేస్తాము. ఇక్కడ ఇంకొక ఎగ్జంప్షన్ తీసుకుందామండి. ఎగ్జంప్షన్ ఏంటంటే, మనం 3000 సేల్ చేసాం కదా, దాంట్లో ఒక 200 అమౌంట్ క్రెడిట్ సెల్ చేసాం. ఇలా క్రెడిట్ సెల్ చేస్తే 200 అమౌంట్ని మనం ఎలా చూపిస్తామంటే దాన్ని డెటార్స్ కింద చూపిస్తామండి. డెటార్స్ ఆర్ రిసీవబుల్స్, మీకు ఎలాగైనా చూపించవచ్చు. డెటార్స్ ఆర్ రిసీవబుల్స్. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం ఇందాక చూడండి ఒకసారి, మనం ఎప్పుడైతే క్రెడిట్ పర్చేజ్ చేస్తామో దాన్ని క్రెడిటార్స్ కింద చూపిస్తాం. అట్లాగే మనం ఎప్పుడైతే క్రెడిట్ సెల్ చేస్తామో వాటిని డెటార్స్ కింద చూపిస్తాం. మనకు డబ్బులు ఇమీడియట్గా రావు, ఫ్యూచర్లో వస్తాయి కాబట్టి వీటిని డెటార్స్ కింద చూపిస్తామండి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్లో మనకి క్యాపిటల్ ఎంత వచ్చిందండి? సెకండ్ ఎగ్జాంపుల్లో మనకి 5900 వచ్చింది క్యాపిటల్. ఓకే, 5900 రాయండి. రిజర్వ్స్ ఆర్ ప్రాఫిట్, మనకు ఆల్రెడీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వచ్చింది? 900 వచ్చింది. అది కూడా 900 ఇక్కడ రాసుకోండి. ఓకే, 900 రాసుకోండి. ఓకే, అయిపోయింది కదా బ్యాలెన్స్ షీట్లో. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే మనం బ్యాంక్ దగ్గర ఎన్ని డబ్బులు తెచ్చామండి? ఇక్కడ 1000 రూపీస్ తెచ్చాం బ్యాంక్ దగ్గర నుంచి. నెక్స్ట్ ఐటమ్ 1000 రూపీస్. తర్వాత షార్ట్ టర్మ్ లయబిలిటీస్లో క్రెడిటార్స్ ఉన్నారు. క్రెడిటార్స్ ఎంత ఉన్నారండి మనకి? ఇక్కడ 200 టోటల్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ చేయండి, 8000 అయింది. నీకు బ్యాలెన్స్ షీట్లో మీకు ఆల్రెడీ చెప్పాను, బ్యాలెన్స్ షీట్ ఆల్వేస్ టాలీ అవ్వాలి. ఇతర పక్క కూడా మనకి 8000 రావాలి. దీని ఇప్పుడు 8000 రావడానికి మనకి ఫిక్స్డ్ అసెట్ ఇప్పుడు మనం చూద్దామండి. ఇక్కడ అసెట్ సైడ్ మనం అసెట్ సైడ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంత కొన్నామండి? ఇక్కడ ఇదో 3000, 2000, 5000, మొత్తం 6000 పెట్టుకున్నాం మనం దీన్ని. ఓకే, దీంట్లో మనం డిప్రిషియేషన్ ఆల్రెడీ ఎక్స్పెన్స్కి క్లైమ్ చేస్తాం, అది అమౌంట్ రెడ్యూస్ చేయాలండి ఎవ్రీ ఇయర్. చేస్తే మొత్తం 5400 వస్తుంది. ఓకే, దీంట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా కరెంట్ అసెట్స్ అంటే మనకి ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి. కరెంట్ అసెట్స్లో మన ఇక్కడ ఎగ్జామ్షన్లో చూసుకోండి, ఇక్కడ 200 మన క్యాష్ రావాలి కానీ రాలేదు, అది దాన్ని డెటాస్ కింద చూపించుకున్నాం. ఆ 200 డెటాస్ ఇక్కడ రాస్తున్నాం. అట్లా ఇంకో ఐటమ్ చూడండి, క్లోజింగ్ స్టాక్ అనేది మనకి కరెంట్ అసెట్. అది క్లోజింగ్ స్టాక్ కానీ ఇది కరెంట్ అసెట్స్. అది కూడా మనకి ఎంత వచ్చిందండి? ఇక్కడ 100 రూపీస్ వచ్చింది. ఓకే, మొత్తం ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 5500, 5700 డిఫరెన్స్ అమౌంట్ ఏంటండి? 8000 మైనస్ 5700 అంటే 2300 క్యాష్ రావాలి ఇక్కడ మనకి ఈ పోర్షన్లో. 2300 క్యాష్ ఎలా వస్తుందో మనం త్రూ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా చూద్దామండి. ఓకే, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో 3 ఇంపార్టెంట్ హెడ్స్ ఉంటాయి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఫస్ట్ వన్ వచ్చింది మనకి క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, సెకండ్ వన్ వచ్చి క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, అండ్ థర్డ్ వన్ వచ్చి క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఓకే, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో మనం బేసిక్ ఒక దీంట్లో చూద్దామండి 1 by 1. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, మనకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వచ్చిందండి? 900. ఓకే, 900 వేసుకోండి. మనకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వచ్చింది? 900 వచ్చింది. తర్వాత యాడ్ ట్యాక్స్ ప్రొవిజన్స్, మనం ట్యాక్స్ ప్రొవిజన్స్ ఎంత తీసామండి? ట్యాక్స్ ప్రొవిజన్స్ అంటే ఎంత తీసాం మనం? 100 రూపీస్. దాన్ని యాడ్ బ్యాక్ చేయండి. ఓకే, తర్వాత డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేయాలి మళ్ళీ మనం. ఓకే, డిప్రిషియేషన్ ఎంత వచ్చింది మనకి? 600 వచ్చింది, 600.
డిప్రిసియేషన్ని యాడ్ బ్యాక్ చేయండి. దాని తర్వాత ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత వచ్చింది మనకి, ఇంట్రెస్ట్ 100 రూపీస్ వచ్చింది. ఇది ఒక 100 యాడ్ బ్యాక్ చేయండి. 100 కూడా మనం యాడ్ బ్యాక్ చేద్దాం. ఓకే, టోటల్ ఎంత వచ్చింది మనకి చూడండి ఫిగర్. అది టోటల్ ఫిగర్ ఎంత వస్తుంది మనకి, టోటల్గా చూస్తే మనకి 1700 వస్తుంది. మనకి 1700 మనకు చూడండి ఇక్కడ వచ్చింది ఎబిట్టా. 1700 ఎబిట్టా, ఇట్స్ నథింగ్ బట్ ఎబిట్టా. చూసుకోండి, అది నథింగ్ బట్ 1700 నథింగ్ బట్ ఎబిట్టా కింద చూపిస్తున్నాం మనం. దీంట్లో అడ్జస్ట్మెంట్స్ ఫర్ చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఇక్కడ ఒక ఫండా గుర్తుపెట్టుకోండి మీరు. క్యాష్ ఫ్లోస్లో ఎనీ క్యాష్ ఇన్కమింగ్ అయితే కనుక పాజిటివ్ కింద తీసుకోవాలి అది. ఓకే, క్యాష్ అవుట్ గోయింగ్ అయితే కనుక నెగిటివ్. క్యాష్ ఇన్కమింగ్ అయితే పాజిటివ్, క్యాష్ అవుట్ గోయింగ్ అయితే నెగిటివ్. ఓకే, అట్లాగే ఇక్కడ కరెంట్ అసెట్స్ మనకి ఇంక్రీజ్ అయితే కనుక నెగిటివ్. కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే కనుక పాజిటివ్. కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏమవుతుందండి, మనకి స్టాక్ పెరిగిపోతుంది, డేటాస్ పెరిగిపోతుంది, అంటే డబ్బులు రావట్లేదు, అందువల్ల క్యాష్ బయటకు పోతుంది, బయట నుంచి లోన్కి రావట్లేదు, అందువల్ల నెగిటివ్. కరెంట్ లయబిలిటీస్ అంటే మనం పే చేయాల్సిన అమౌంట్ బయటకు వెళ్ళట్లేదు, అంటే మన దగ్గర ఉండిపోతుంది, దానికి అందువల్ల ఏం చేస్తామంటే దాన్ని పాజిటివ్ కింద రాసుకుంటాం. అట్లాగే కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అవుతున్నాయి అనుకోండి. డిక్రీజ్ అవ్వడం అంటే ఏంటి, ఈ స్టాకు డేటాస్ అందరూ కూడా బయటికి పోయి మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది అనమాట, అందువల్ల దీన్ని పాజిటివ్ అవుతుంది. కరెంట్ లయబిలిటీస్ డిక్రీజ్ అయితే కనుక ఆపోజిట్ దీనికి మనకు నెగిటివ్ అవుతుంది. ఓకే, ఇది ఫండా. క్యాష్ ఇన్కమింగ్ అయితే పాజిటివ్, క్యాష్ అవుట్ గోయింగ్ అయితే నెగిటివ్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సండ్రీ డేటాస్ ఉన్నారు కదా, మనకి ఎంత ఉన్నాయండి సండ్రీ డేటాస్? 200 ఉంది. 200 ఉందంటే మనకు లాస్ట్ ఇయర్ ఏమీ లేదు, ఈ సంవత్సరం యాడ్ అయిందంటే ఏముంటుంది మనకి, కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అయింది, అంటే మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. -200. ఇన్వెంటరీ ఎంత ఉంది, 100 ఉంది. లాస్ట్ ఇయర్ మనకి ఏమీ లేదనుకోండి, ఈ సంవత్సరం యాడ్ అవుతుందంటే ఈ సంవత్సరం ఇంక్రీజ్ అవుతుంది, అంటే 100 ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతే ఏం చేయాలి, మైనస్ చేయాలి. -100. కరెంట్ సండ్రీ క్రెడిటర్స్ అంటే ఎక్కడ ఉన్నాయి మనకి బ్యాలెన్స్ షీట్లో, కరెంట్ లయబిలిటీస్. ఓకే, కరెంట్ లయబిలిటీస్లో 200 ఉంది, అంటే కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందండి, పాజిటివ్ అవుతుంది. +200. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మొత్తం చేస్తే కనుక మనకు వస్తుంది 1600 వస్తుంది. ఓకే, ఇక్కడ రాద్దామండి, 1600 వస్తుంది. ఇది ఆపరేటింగ్ క్యాష్ బిఫోర్ ట్యాక్సెస్ పెయిడ్. ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాం ఈ పర్టికులర్ ఇయర్లో, మనం 100 రూపీస్ ట్యాక్స్ పే చేస్తున్నాం. ఆ అమౌంట్ని తీసేయండి, -100. అంటే టోటల్ ఎంత అయింది మొత్తం క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ మనకి 1500 వచ్చింది. ఓకే, దాని తర్వాత యాక్టివిటీ ఏంటంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే ఏం లేదు, ఏ అయితే పర్టికులర్ ఐటమ్స్ మనం పర్చేజ్ చేస్తామో ఫిక్స్డ్ అసెట్స్ని, వాటిని కూడా ఇక్కడ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ చూపిస్తాం. ఇన్వెస్టింగ్ యాక్టివిటీ మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏం పర్చేజ్ చేస్తాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అంటే 6000 వర్త్ ఆఫ్ గూడ్స్ని పర్చేజ్ చేస్తాం. అంటే ఏం చేస్తాం, గ్యాస్ స్టవ్, సిలిండర్, అదర్ బౌల్స్, అంటే 6000 ఐటమ్స్ మన వర్త్ ఆఫ్ గూడ్స్ని మనం పర్చేజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ పర్చేజ్ చేయడం వల్ల బిజినెస్లకు ఏమొచ్చింది, ఈ గ్యాస్ సిలిండరు, గ్యాస్ స్టవ్, సిలిండరు, ఈ బౌల్స్ అండ్ అదర్స్ అన్నీ మనకి బిజినెస్లోకి వచ్చాయి, ఈ ఐటమ్స్ కూడా. అండ్ మనకి ఏమైంది, ఇక్కడ బిజినెస్లోకి ఫిక్స్డ్ అసెట్స్ వచ్చాయి, అట్లాగే క్యాష్ అవుట్ గోయింగ్ అయింది. క్యాష్ మనం బయటకి ఇస్తేనే కదా ఈ లోన్కి వస్తాయి, క్యాష్ మనకు బయటకు పోయింది, అందువల్ల దీన్ని ఎలా రాసుకోవాలి, 6000 మనం మైనస్ కింద రాసుకుంటాం. ఓకే, క్యాష్ పోయింది, అందువల్ల మనం మైనస్ కింద రాసుకుంటాం. చూడు, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ వేరే అదర్ యాక్టివిటీస్ ఏమీ లేవు. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లో మనం ఏం తీసుకుంటాం, -6000 తీసుకుంటున్నాం. ఫస్ట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 1500 + 1500 వచ్చింది. ఓకే, అండ్ థర్డ్ ఐటమ్ ఏంటి మనకి క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే, దీంట్లో బిజినెస్కి ఎక్కడెక్కడి నుంచి మనీ వస్తుంది, సోర్స్ ఆఫ్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది. మనకి షేర్ హోల్డర్స్ మనకి ఎంత ఇచ్చారు, ఇక్కడ 5900 క్యాష్ వచ్చింది మనకి. ఓకే, 5900 క్యాష్ వచ్చిందండి. ఓకే, బిజినెస్లో క్యాష్ వస్తుంది త్రూ బై వే ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ మనకి క్యాష్ వస్తుంది. అంటే క్యాష్ ఇన్కమింగ్ అంటే మనం ఎలా రాసుకోవాలి, 5900 పాజిటివ్. టర్మ్ లోన్ ఆర్ బ్యాంక్ ఫైనాన్స్ ఒకటి ఉంది చూసుకోండి. ఇక్కడ మనం బ్యాంక్ లోన్ ఎంత తీసుకున్నాం,
ఇందాక బ్యాంక్ లోన్ 1000 రూపీస్ తీసుకున్నాం బ్యాంక్ లోన్. అంటే క్యాష్ మనం లోన్ తీసుకుంటే క్యాష్ మనకు వస్తుందా పోతుందండి? బిజినెస్లో క్యాష్ వస్తుంది, అందువల్ల దాన్ని +1000. తర్వాత ఇంట్రెస్ట్ అండ్ ఫైనాన్స్ కాస్ట్ ఒకటి ఉంది. మనం ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఎంత పే చేసామండి? 1000 రూపీస్ పే చేసాం, 100 రూపీస్ పే చేసాం, 100 రూపీస్ పే చేసాం. అంటే అది ఇంట్రెస్ట్ పే చేయడం అంటే బ్యాంక్ ఏంటి? బ్యాంక్కి మన దగ్గర నుంచి క్యాష్ ఇచ్చేస్తున్నాం, అంటే క్యాష్ అవుట్ గోయింగ్. దాని ఎంత? -100 మైనస్ దాని ఎంత అండి? -100. టోటల్ ఎంత అవుతుంది చూడండి సారి, 6800 అవుతుంది. ఇది ఈ మూడు కలిపితే మనకి 6800, +6800 అంటే +1500 -6000 +6800 మనం వేసుకుంటే అక్కడ 2300 వచ్చిందండి. అంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ నెట్ క్యాష్ జనరేటెడ్ బిజినెస్లో ఎంత అండి? ఇక్కడ 2300. ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్లో ఎంత కావాలి మనకి ఫిగరు? 2300. అంటే బ్యాలెన్స్ షీట్ ఫైనల్గా ఏమైందండి? టాలీ అయింది 8000. ఓకే, అర్థమైంది కదండి. ఇక్కడ మనం క్యాష్ ఫ్లో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ప్రిపేర్ చేస్తాం బై యూజింగ్ సింపుల్ టీ బిజినెస్. ఒక సింపుల్ టీ బిజినెస్ తీసుకొని వల్ల ఇవన్నీ ఈజీగా ప్రిపేర్ చేస్తాం. సో గాయ్స్, ఇలాగే ఒక సింపుల్ టీ బిజినెస్ మోడల్ని మనం తీసుకొని చిన్న కాన్సెప్ట్స్ని కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే కష్టమని అనుకుంటే కనుక ఇప్పుడు చాలా ఈజీగా మనం ఈ టీ బిజినెస్ ద్వారా మనం తెలుసుకున్నాం కదండి. మీరు కూడా ఇలాగ ఫండో స్టైల్లో నేర్చుకోవాలంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. Until then, see you, bye. Thank you అండి.